చాలా మంది ఇంటికి వచ్చేవారు. అప్పుడు ఈ రాజకీయాలు, ఈ సోషల్ మీడియా ఉండేది కాదు, అవన్నీ తెలిసేవి కావు. అన్ని పార్టీలు వాళ్ళు వచ్చేవారు. మరి చెన్నారెడ్డి గారు వచ్చేవారు, అలాగే కాంశీరామ్ గారు వచ్చేవారు, దేవిలాల్ గారు వచ్చేవారు. పార్టీలు పెద్దగా తెలిసేవి కాదు, కానీ తాతయ్య ఒక ప్రముఖ వ్యక్తి అని మాత్రం అర్థమయ్యేది. కానీ చాలా మంది ఆ టైంలో అయ్యో లచ్చన్న గారు మీకు ఒక్కడే శివాజీ గారు, శివాజీ గారికి ఇద్దరు అమ్మాయిలే ఎలాగండి అంటే తాతగారు చెప్పిన సమాధానం అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుందండి. ఆడపిల్లలు మగపిల్లలు తేడా ఏంటండి? ఏమో రేపు ఉదయం వాళ్ళకి అవకాశం వస్తే నా పేరుని ఇంతకన్నా బాగా ముందుకు తీసుకెళ్తారేమో అనేవారు. అంటే రాజకీయాలంటే అప్పుడు తెలియదు, సోషల్ మీడియా లేదు కాబట్టి దాని అర్థం ఇప్పుడు తెలిసేది కాదు. ఈరోజు ముఖ్యంగా నేను శాసనసభ్యురాలుగా ఉన్న ఈ సమయంలో మా అందరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో తాతగారి జయంతి ఉత్సవాన్ని పండంగా జరపడం నిజంగా ఆయన కుటుంబ తరపున కూటమి ప్రభుత్వానికి నిజంగా ఎంతో రుణపడి ఉన్నామండి.